పొంగులేటి ఇల్లుకేం కాదు, తిరుపతి రెడ్డి ఇంటికేం కాదు, యనుమల తిరుపతి రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది, పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది. వాటిని ఏమనరు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పేసి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజలకు నష్టం కలిగించే విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల్ని రోడ్డుకిడ్చే విధంగా రేవంత్ రెడ్డి పాలన ఉన్నది. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకు అండగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలను శాంతి భద్రతలతో ఇవ్వాలి. ఇవాళ ప్రజలు మరి మూసి పరివాహంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ నిద్రలోని రాత్రులు గడుపుతా ఉన్నారు. ఇవాళ భయం గుప్పిట్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఏ అర్ధరాత్రి బుల్డోజర్లు వస్తాయో, ఏ అర్ధరాత్రి బుల్డోజర్లు ఇండ్లు కూలుస్తాయో అని వాళ్ళు భయపడుతూ బాధపడుతూ జీవించే పరిస్థితి ఎందుకు కల్పించిండు? మూసీ సుందరీకరణ అంటే ప్రజల ఇండ్లు కూల్చి చేయాలా? మూసీ ప్రక్షాళన అంటే ప్రజల్ని రోడ్డున పడవేయాలా? ఇదా అభివృద్ధి? విధ్వంసం చేస్తూ అభివృద్ధి అనడం ఏంది? ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజాపాలన అనడం ఏంది? నాడు ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రోటీ మకాన్ కప్పడా అని చెప్పేసి, కూడు గూడు గుడ్డ అని చెప్పేసి ఇవాళ గూడు కూల్చేటువంటి కుట్ర ఎందుకు రేవంత్ సర్కార్ చేస్తుంది? ఇవాళ ప్రజల గూళ్ళు కూల్చి ప్రజల్ని మరి గూడు చెదిరిన పక్షుల్లాగా ఎక్కడికి పంపించాలనుకుంటుంది? ఇది ఎక్కడి దుర్మార్గం? బఫర్ జోన్లో ఉన్నటువంటి మీ లీడర్ల ఇండ్లు, పొంగులేటి ఇల్లుకేం కాదు, తిరుపతి రెడ్డి ఇంటికేం కాదు, యనుమల తిరుపతి రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది, పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటుంది. వాటిని ఏమనరు? కాలేజీలు ఉంటాయి, వాటిని ఏమనరు? అక్కడంతా మానవతా దృక్పథం అట. ఇక్కడ సామాన్యుల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. వీళ్ళు ఎదిరించలేరనా? వీళ్ళు మరి కోర్టులను కూడా లెక్క చేయకుండా దుర్మార్గంగా ఇవాళ కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి అపరాత్రి బుల్డోజర్ రాజ్యం ఇక్కడ నడిపిస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, ఈ ఇండ్లకు కాపుగా బీఆర్ఎస్ ఉంటది. ఆ బాధితులను, ఆ ఇండ్లు కోల్పోయి రోడ్డున పెట్టేటువంటి ఆ బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు ఆయన. ఆయనకు మరి ఏం పే చేసిండో, వాళ్ళకు ఏం పే చేసి అక్కడ ఉంచిండో? పొంగులేటి ఒక వాల్ క్లాక్ ఇస్తే సరిపోయిందా? పెయిడా? మీరు ఇంట్లో పెట్టుకోమని వాల్ క్లాక్ ఇస్తే టైం చూసుకుంటామని పెట్టుకున్నారేమో. మీరు ఇట్లా ఇండ్లు కూలుస్తారు, ఆ వాల్ క్లాకే వాళ్ళ కొంప ముంచుతుందంటే వాళ్ళు బజార్లో పడేసేవాళ్ళు, మీ నుంచి తీసుకునేవాళ్ళు కాదు పొంగులేటి గారు. ఇది న్యాయం కాదు. పాపం వాళ్ళు పేదలు, ఖమ్మంలో రోడ్డున పడగొట్టిన వాళ్ళ బతుకుల్ని వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి మీరు కూలిస్తే ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళు కూల్చి మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటే ఎప్పుడు మీరు కట్టించేది? ముందు కేసీఆర్ గారు ఎట్లయితే డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రో పేదల కోసం, అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఆ నిర్మాణం చేసి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఆ 900 కుటుంబాలకు 900 ఇండ్లు ఇచ్చి మీరు అక్కడ కూల్చాల్సింది. అక్కడ మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాము, భూదందాలు చేసుకుంటాము. పాపం వినోబా భావే గారు పాదయాత్రలు చేసి సంపన్నుల నుండి సాధించి పేదల కోసం సాధించినటువంటి ఆ భూమిని మీరు కమర్షియల్గా వ్యాపార కేంద్రంగా మార్చుకుంటామంటే కనీసం వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సింది కదా. అక్కడ అట్లా, ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఈ పరిస్థితి. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడైనా నిర్మాణం జరిగిందా? విధ్వంసం తప్ప. రేవంత్ రెడ్డి పాలనలో పేరు ప్రజా పాలన, తీరు ప్రజా కంటక పాలన. ప్రజలు తిరగబడుతా ఉన్నారు, ప్రజలు బాధపడతా ఉన్నారు, ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇదేం పాలన? ఇది ప్రజా పాలన ఎట్లయితది? ప్రజల్ని ఈ స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల సంగతి దేవుడెరుగు. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు ఇవి అమలు చేసుడు తర్వాత సంగతి. ప్రశాంతంగా ఇంట్లో పడుకోనియడం లేదు. ఏ ఇల్లు ఎప్పుడు కూలుతుందో అని ప్రజలు భయంగా భీతిల్లే పరిస్థితి. ఒక భీతావా పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చినావు? మరి రాత్రి బవళ్ళు వాళ్ళు ఏ రాత్రి బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు ఇల్లు కూలుతుందో అని భయపడే పరిస్థితి ప్రజలకు ఎందుకు కల్పిస్తున్నావు రేవంత్ రెడ్డి? ఎస్, కేసీఆర్ గారి హయాంలో కూడా ఏ పేదల ఇల్లు కూల్చలేదు. పక్కనే మధురిడ్జ్ అపార్ట్మెంట్ అక్రమ అనుమతులు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు.
మధురిడ్జ్ అపార్ట్మెంటు సమైక్య రాష్ట్రంలోనే నాటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలోనే 12 ఏళ్ళ మరి 2012లోనే దానికి అనుమతులు ఇచ్చిండ్రు. మరి మేమిచ్చిన అనుమతులు కాదు కదా. దాని మీరు మరి అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఆ ప్రజా ప్రతినిధుల మీద, ఆ ప్రభుత్వం మీద ఏం చర్యలు తీసుకుంటారు? శిక్ష అందరికి ఉండాలి కదా. ఎందుకు ఈ ఇండ్లు డబ్బు పెట్టి కొనే వాళ్ళనే ఎందుకు శిక్షించాలి? ఎందుకు ఇండ్లు కొల్చాలి? ఆ ఇండ్లకు అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలను, ఆ ప్రభుత్వ అధికారులను కదా ముందు చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ మరి ఇండ్లు కూలే ప్రతి ఒక్కరి పక్షాన బీఆర్ఎస్ ఉంటది. మూసీ బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటది. నువ్వు సుందరీకరణ ఏ రకంగా చేస్తావో, ఒక ఇల్లు కూల్చకుండా మూసిని ఏం చేస్తావు? వచ్చాయి కాళేశ్వరం కూలేశ్వరం అంటావు, అదే కాళేశ్వరం నీళ్లతోని మూసిని ప్రక్షాళన చేస్తా అంటావు. నిన్నటి మాటకు ఇవాళ మాటకు పొంతననే ఉండదు. మాట్లాడేది ఒకటి, చేతలు చేసేది ఒకటి. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. వాళ్లకు కాపలాగా మేము పహారా కాస్తాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పహారా కాస్తుంది. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా, ప్రజల గూడు చెదరకుండా, వాళ్ళ ఇండ్లు కూలకుండా న్యాయ పోరాటం బీఆర్ఎస్ చేస్తుంది. మేము బుల్డోజర్కి అడ్డు నిలబడతాం. ఎట్లా వస్తావో రా రేవంత్ రెడ్డి అని మేము నిలదీస్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. పేదల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. ఇండ్లు కోల్పోతున్నటువంటి ప్రతి ఇంటి వారి పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరిని బాధపడనివ్వం. పాపం ఎంత మద్దతుగా రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంత మద్దతుగా బీఆర్ఎస్ ఉన్నా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. అరాచక పాలన నడుస్తూ ఉన్నది కదా రేవంత్ రెడ్డి పాలన. ఏ రాత్రి వస్తాడో, ఎవరు ఉంటారు? వీళ్ళు శని ఆదివారాలు వస్తారు, కోర్టుకు సెలవు దినాలు వస్తారు. కోర్టు చెప్పినా వినరు, కోర్టులను లెక్క చేయరు, చట్టాలను లెక్క చేయరు. అట్లాంటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది కదా. మాకెవరు రక్షణ అని ప్రజలు బాధపడుతూ నెత్తికొట్టుకునే పరిస్థితి, ఏడ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఇది దారుణం. బీఆర్ఎస్ గా మేము ఖండిస్తా ఉన్నాం. ఇళ్లన్నీ మూసి సుందరీకరణం అని చెప్పి మోసపూరితమైన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని మోసం చేయడమే కాకుండా ఒక ఇల్లు కట్టుకొని నివాసితులైన ఇక్కడ ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. మా డిమాండ్ ఏంటంటే, ఈరోజు ర్యాలీ చేయడానికి ఏంటంటే, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, కుటుంబాలని కాపాడండి, వాళ్ళ విలువలని కాపాడండి. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం ఎన్నో ఏళ్ల నుండి కష్టపడి వాళ్ళు రూపాయి జమ చేసుకొని ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే, ఇవాళ మూసి సుందరీకరణ అనే పేరుతోటి ఒక రియల్ ఎస్టేట్ దందా చేయాలని చెప్పి ఎన్నో కుటుంబాలని వాళ్ళ రోడ్లపై వేసి వాళ్ళ ఏడుపులకి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే బుద్ధి చెప్పే విధంగా మేము ఈ ఇండ్లకి మా ప్రాణాలైనా సరే అర్పించుకుంటాం. కానీ వీళ్ళకి అన్యాయం జరగకుండా మేము చూస్తాము. ఎందుకంటే ఎంతో మంది కుటుంబాలు వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా రోడ్లకు ఎక్కించిండు, పెద్దవాళ్ళని రోడ్లకు ఎక్కించిండు, ముసలాళ్ళని రోడ్లకు ఎక్కించిండు, ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళని రోడ్లకు ఎక్కించిండు. ఈ మూసి సుందరీకరణ ఈవెన్ గాంధీజీ ఉన్నా కూడా ఇట్లాంటివి ఆయన ఎంకరేజ్ చేస్తాడా? ఆయన ఒక అహింసావాది, ఎక్కడైనా సరే అన్యాయం జరగొద్దు అని చెప్పి ఆయన పేరుని వాడుకొని ఇవాళ ఈ ప్రజలకి గాంధీజీ మూసి సుందరీకరణ అని చెప్పి మోసం చేస్తున్నాడు. నిజంగా ఇటువంటి దుశ్చర్యం ఇంత నాశనం చేసే ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాను. ఇవాళ ఖమ్మంలో చూస్తున్నాము, ఎంత రోడ్డు పైన పిల్లలు, ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే నువ్వు ఎవరు నిడిచిపెట్టినవరా నాయన? అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని నిడిచిపెడతలేవు, ప్రజలను నిడిచిపెడతలేవు, పిల్లల్ని నిడిచిపెడతలేవు, అందరినీ రోడ్లకు ఎక్కించి నువ్వేం సాధించినట్టు? మేము ఏమంటున్నామంటే, ప్రజలు నీకు ఒక గవర్నమెంట్ నిన్ను ఎన్నుకున్నారు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకు, వాళ్ళకి అవసరమైతే సాయం చేయి, అన్యాయం చేయకు, వాళ్ళ జీవితాలను నాశనం చేయకు, వాళ్ళ కుటుంబాలను రోడ్లకు నీడ్చకు. అదే మేము ఇచ్చిన 420 హామీలు నా కొడుకు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయడానికి చేత కాలేదు. అది చేతగాక ఇవాళ ప్రజల పైన ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఎంతో మంది ఉన్నారు కదా రిచ్ వాళ్ళ పైన పడండి, ఫస్ట్ వాళ్ళని గెలకండి. దమ్ము లేదా? వాళ్ళకి చేత కదా? ఏ కాడికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని, మిడిల్ క్లాస్ ప్రజల్ని, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే పూనుకున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఆయన శంకుస్థాపన చేయనీయము. అది జరగని పని. ఇక్కడ ఎవరేమి అన్ఎడ్యుకేటెడ్స్ లేరు, ఇక్కడ అందరూ కూడా మొత్తం ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు లా అండ్ ఆర్డర్, వాళ్ళని కూడా ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలుసు, ఏ లీగల్గా వెళ్ళాలో తెలుసు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారు కూడా ఇక్కడ ధర్నా చేపడుతున్నాడు. కేవలం ఈ ప్రజల కోసమే, ఈ కాలనీ నివాసితుల వాళ్ళ కోసమే ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది.
హైట్ 100% చెప్తున్నాను. ఏ కాడికి వాళ్ళ ఫ్యామిలీని బాగుపడడం కోసము, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఇన్కమ్ కోసము, వాళ్ళ దందాల కోసము, వాళ్ళు బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్టడం, ఆస్తుల పైన ఆస్తులు సమకూర్చడం కోసము. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, మేము ఎట్లయినా బిచ్చం ఎత్తుకోవాలని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ ఈ ప్రజలని, ఎందుకంటే పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేడు కాబట్టి ఏ కాడికి కామన్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నాడు, కామన్ పీపుల్ ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఏదైనా గుర్తు చేసుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. బఫర్ జోన్లలో ఎంతో మంది ఉన్నాయి, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తలేదు? ఆల్రెడీ తిరుపతి రెడ్డిది కూడా ఉంది అని ఆల్రెడీ ఒకటి ఉంది, మరి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తలేదు? అదే ప్రజల సొత్తుని కబ్జాలు, భూదందాలు, ఏ కాడికి వాళ్ళ కుటుంబం అంతా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు, కొండల రెడ్డి, ఎవరైనా సరే వీళ్ళంతా భూదందాల పైన పడ్డారు. ఏదైనా 100 గజాలు కనిపించినా సరే కబ్జా చేసుకుంటున్నారు. ఏ కాడికి దోచుకోవడమే తప్పితే వాళ్ళు పెట్టడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇక్కడ పెన్షన్ ఇవ్వలేదు, తులం బంగారం అన్నాడు, అది ఎక్కడ పోయింది? అవన్నీ ఇవ్వకుండా ఇప్పుడు ఈ మూసి సుందరకని ఎవరు అడిగినారు? ఆయనకి ఎవరైనా పోయి అడిగినరా ఇట్లా చేయమని? మేము ఏమంటున్నామంటే క్లీన్ చేయండి ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ పెట్టడం ఇంపార్టెంట్. కానీ ఇళ్ళను కూలబెట్టి వీళ్ళ జీవితాలను నాశనం చేసి, వీళ్ళకున్న సోర్స్ని నాశనం చేసి, వాళ్ళని రోడ్లకి ఏడ్చి